గత డిసెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ కార్మికుల జీతాలు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయని అవి వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ సంఘం ఆధ్వర్యంలో నారంపేట జిల్లా కలెక్టర్ ముట్టడి నిర్వహించారు. ఇక ఈ సందర్భంలో పంచాయతీ కార్మికులకు పోలీసులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరము దిశ టీవీతో వారు మాట్లాడుతూ ఈరోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి లేదా మిషన్ భగీరథ అవార్డును వస్తున్నాయంటే అవి కేవలం గ్రామ పంచాయతీ కార్మికుల వల్లనే సాధ్యమైందనే విషయాన్ని ప్రభుత్వాలు పాలకులు మర్చిపోయారని అన్నారు. నిరంతర గ్రామాల్లో గ్రామాభివృద్ధి కోసం పాటుపడే వారి జీతాలు గత 6 నెలల నుంచి కూడా విడుదల చేయకపోవడంతో వారి కుటుంబాలు అప్పుల పాలైతే తీవ్ర ఆందోళనకు గురవుతుందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ యంత్రాంగం అందరూ స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రామ పంచాయతీ వర్కర్ రాష్ట్ర సంఘం నాయకులు ఎదిరింటి నరసింహ, రాష్ట్ర నాయకులు నరసింహ, ఇక బుట్టో పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నా పేరు ఎదిరింటి నరసింహులు, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నారాయణపేట జిల్లా అధ్యక్షుని. గ్రామ పంచాయతీ కార్మికులకు 2 నెలల నుండి 6 నెలల వరకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కార్మికులు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6-7 అయినా అనేక పనులు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తూ ఉన్నారు. కానీ జీతాలు మాత్రము 9,500 వేతనాలు మాత్రమే అమలవుతూ ఉన్నవి. అవి కూడా 6 నెలల వరకు జీతాలు ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఏం దీని పని చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులకు తక్షణమే పెండింగ్ జీతాలను విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్తోన ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు బోయిన్పల్లి రాము, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నారంపేట జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు నారంపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు దాదాపు 1100 దాకా కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులకు 2 నెలల నుంచి 6 నెలల వరకు 7 నెలల వరకు కూడా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అయా రేవంత్ రెడ్డి గారు, మేము గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మెలు చేస్తే మీ ప్రతినిధులు కానీ, మీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఆ రోజు మా సమ్మె దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మీ ఫైల్ మీద సంతకం పెట్టి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీ జీతాలు పెంచుతాం, సకల సౌకర్యాలు కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి మనుషులు ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 15-16 నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు కార్మికుల వైపు చూడట్లేదు. మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడతాడని అనుకున్నాం, కానీ ఆ అసెంబ్లీ మాట్లాడట్లేదు. తర్వాత రెండవ అసెంబ్లీ ఇప్పుడు జరుగుతూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీలో కూడా కార్మికుల గురించి ఊసెత్తట్లేదు. ఇట్లా ఎత్తకపోతే జీతాలు పెండింగ్లో పెడితే మా కార్మికులు 6 నెలల నుంచి 7 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉంటే వాళ్ళ కుటుంబంలో ఎలా గడుపుకోవాలి, వాళ్ళ పిల్లలు ఎలా చదివించుకోవాలి, వాళ్ళ వైద్య ఖర్చులు ఎలా ఎత్తుకోవాలి అనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తక్షణమే వాళ్ళకి ఉన్నటువంటి వేతనాలు విడుదల చేయాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని మేము తక్షణమే కోరుతున్నాం. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు దాదాపు 6 నెలలు ఇవ్వాలి, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రతి సండే కానీ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు కూడా కార్మికుల్ని, పై అధికారులు కార్మికుల్ని పని చేయిస్తూ ఉన్నారు, దాన్ని కూడా రద్దు చేయాలని ఈరోజు సెలవులు సండే కానీ పండుగలప్పుడు కూడా సెలవులు అని మాట్లాడుతున్నాం. ఒకవేళ మీరు స్పందించకపోతే, అసెంబ్లీ సమావేశాల్లో స్పందించకపోతే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు టీసీ ఆధ్వర్యంలో తక్షణమే సమ్మెకు దిగుతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.